జూన్ 3, 2024 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరువురు ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి యువగర్జన జరిగిన ప్రాంతంలో ఈ దేశంలోనే బీసీల తరపున అతి పెద్ద బీసీల అభ్యున్నతి కోసం, బీసీల పురోగతి కోసం రెండు 2024లో అధికారంలోకి వస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏ విధంగా బీసీలకి విద్య, వైద్యం, ఆర్థిక పురోగతి విషయాల గురించి బీసీ డిక్లరేషన్ని మా ఇరువురు నాయకులు ప్రకటించబోతా ఉన్నారు. ఇది బీసీల కోసం ఎక్కువ మంది, లక్షలాది మంది బీసీ సోదరులతో ఏర్పాటు చేసుకునేటువంటి సమావేశం. తెలుగుదేశం పార్టీ అంటేనే నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఉన్నతమైనటువంటి స్థానాల్ని కల్పిస్తూ గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానం బీసీలు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ ఆధ్వర్యంలో రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు బీసీల కోసం చేపట్టబోతుంది, బీసీల రక్షణ కోసం ఏ కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేటువంటి దాన్ని ఎన్నికల ముందు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 145 బీసీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల ప్రతినిధులతో ఏర్పడినటువంటి 54 సాధికార కమిటీల సారథ్యములో బీసీలకి ఏం కావాలి, వాళ్ళు చేసుకునేటువంటి వృత్తుల్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహించాలంటే ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఈ కార్యక్రమం చేపట్టబోతుంది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కార్యక్రమాలు బీసీల కోసం చేయొచ్చు, చేస్తామని చెప్పి మోసం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్, ఈ డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలే రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. బీసీల యొక్క మేనిఫెస్టో, బీసీలకు కావలసినటువంటి విషయాల్ని బీసీలే నిర్ణయించేటువంటి కార్యక్రమం ఇది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 చేనేత కులాలకు సంబంధించి ఆ సాధికార కమిటీలకు సంబంధించినటువంటి సమన్వయకర్తగా తెలుగుదేశం పార్టీలో నేను వ్యవహరిస్తున్నా. ఈ సందర్భంగా చేనేత కులాల వారికి ఏం కావాలి అనేటువంటి దాని గురించి మా చేనేత సోదరులతో సమావేశాలు నిర్వహించి, జేహోబీసీ కార్యక్రమాలు నిర్వహించి, దేవాంగ, పద్మశాలి, తొగట, కుర్మి అనేటువంటి కర్ణోద్భవ ఈ కులాలకు సంబంధించి సాధికార కమిటీలు ఇచ్చినటువంటి విషయాలు వాటిలన్నింటినీ కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచి ప్రభుత్వానికి, రాబోయేటువంటి ప్రభుత్వానికి, ప్రస్తుతం ఎన్నికల రంగంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి దానికి రాబోయే ప్రభుత్వాలు కట్టుబడి ఉంటాయి. అన్ని రకాలుగా కూడా బీసీల అండగా ఉంటుంది. ప్రజల్ని నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ ఇస్తే మీ యొక్క భవిష్యత్తు అంతా మార్చేస్తామని చెప్పి నమ్మబలికినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలు ఏ విధంగా అణగదొక్కారో, బీసీల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా రద్దు చేశాడు, బీసీ సోదరుల మీద, బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అడ్డొచ్చినటువంటి నాయకుల్ని హతమార్చడం చేసినటువంటి విషయాలు మనం చూసాం. వీటిలన్నింటినీ కూడా భవిష్యత్తులో ఇప్పుడు జరిగినటువంటి నష్టం ఏదైతే జరిగిందో